కొన్నిసార్లు దేవుడి పరీక్ష అనాలేమో. ఎందుకయ్యా అంటే ద ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ తరపున ఏకంగా జాతీయ స్థాయి నాయకుడు. ఒకప్పుడు ఫిజిక్స్ లెక్చరర్ చెంపత్రాయ్ అని ఆయన. విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్. అలాగే రామ జన్మభూమికి సంబంధించిన ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి. ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి గూడా దేశం పట్ల భక్తి, దేవుడి పట్ల భక్తి, అయోధ్య అంశంలో భక్తి వీటన్నిటితో చేసుకొచ్చారు. ఆయన చేసిన తప్పేంటి అంటే వ్యక్తిగతంగా ఆయన ఒక పిడివాదంతో ఉంటారు. నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నటువంటి వాదంతో ఉంటారు. ఇంకోటి హిందువులు ఇంత కష్టపడి సాధించుకున్న రామాలయానికి అందరూ తలా ఒక చెయ్యేస్తే జరిగింది కదా అని సామాన్యులని పైకి తీసుకొచ్చాడు. ఒక ఆటో డ్రైవర్ కుటుంబం లేకపోతే ఇంకోళ్ళు. వాళ్ళు నిజాయితీతో దేవుడి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనుకున్నారు గానీ, ఆళ్ళే ఈ దోపిడీకి పాల్పడ్డారు. చివరికి సార్ సో అండ్ సో మనోడు బాలేదు సార్, ఒంట్లో బాగుండదు, వాళ్ళ అమ్మకి బాగోదు, కొంచెం ఇతనికి ఉద్యోగం ఏదైనా కావాలి, మన గుళ్ళో చేస్తాడంటే కానియమన్నారు. కానీ ఆళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారని ఈయనకి తెలీదు. అట్లాగే ఈ హుండీల దగ్గర కలెక్షన్ నొక్కేసింది ఇదంతా కూడా. ఇప్పుడు ఆ వ్యక్తులని నమ్మినటువంటి పాపం ఈయన్ని వెంటాడుతోంది. ఇప్పుడు మానసికంగా మనోవ్యధ చెందుతున్నారు. ఇదే విషయాన్ని వీహెచ్‌పీ చెప్తోంది.